జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉన్నారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రేపు 13వ తారీఖు పూర్తి చేస్తారని చెప్పి నేను అనుకుంటూ, దానికి ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వ ఉద్యోగులే. ఇవాళ 4 రోజుల నుంచి ఓటింగ్ ప్యాటర్న్ మామూలుగానే అసలు ఎంప్లాయీస్ బయటకు వచ్చి తిరగాలంటే కష్టపడతామంటే చాలా బాధపడతారు. అటువంటిది ఎండల్లో నుంచొని మంచినీళ్ళు లేకపోయినా బటర్ మిల్క్ ఇపోయినా పోలింగ్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడవాళ్ళు పిల్లలను కూడా సంకనేసుకొచ్చే వాళ్ళు ఓట్లు వేస్తున్నారంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతకి ఒక నిదర్శనం అని చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మానసిక స్థితి బాగుండలేదని అలా చెల్లెళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి చెకప్ చేయించుకోమని, అట్లాగే అద్దం కూడా చూపించారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే ఆయనకి మోడీ గారి అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది నేను అడుగుతున్నా. ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 8 చోట్ల డీజీపీలు కానీ సిఎస్ఎల్ కానీ మార్చడం జరిగింది. ఇవాళ కొత్త కాదు, ఇది నిన్నగాక మొన్న జరిగింది. 1. 2, మరి 2019లో కూడా అప్పుడు కూడా అధికారులు సిఎస్ డీజీపీలు మార్చారు. ఇవాళ అప్పుడు ఆ రోజు ఆయన గుర్తు రాలేదా? ఇవాళ నీ దగ్గరికి వచ్చే తెలిపి ఇంకొక రకంగా, ఇంకో వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకొక రకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళు ఒక ఇండివిజువల్గా పనిచేస్తారు తప్పితే ప్రభుత్వం కింద పని చేయదు. ఇప్పుడు ప్రభుత్వం అనేది మోడీ గారైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ఏదైనా